హలో ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో ఇన్లైన్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ సీసెస్ గురించి తెలుసుకుందాము. రియాక్ట్ చేయిస్తే ఎలా కనెక్ట్ చేస్తారో. ఇప్పుడు మనం బేసిక్ కోడ్ రావడానికి ఆర్ఈఎఫ్సి అని కొడతాను. ఇలా మనం బేసిక్ కోడ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ ఇప్పుడు మనం ఇన్లైన్ చూద్దాము. ఇన్లైన్ అంటే విత్ ఇన్ ద ట్యాగ్ యూస్ చేస్తాం కదా, H1 ట్యాగ్ తీసుకొని వెబ్ స్టాక్ అని రాస్తాను. ఇన్లైన్ల కోసం స్టైల్ అనే ఒక కీ తీసుకుంటాము. ఈ కర్లీ బ్రేసెస్లో డబుల్ కర్లీ బ్రేసెస్ తీసేసుకొని మనకి బ్యాక్గ్రౌండ్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ అని ఇచ్చేసి కాలన్ పెట్టి డబుల్ కోట్స్లో కలర్ ఇస్తాం అనమాట. నెక్స్ట్ దీనికి కల్పిస్తున్నాను అవుట్పుట్. నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్నల్ సీసెస్ గురించి తెలుసుకుందాం. ఇంటర్నల్ సీసెస్ అంటే మనం ఈ యొక్క ఫంక్షన్లో యూస్ చేసుకుంటాము. డైరెక్ట్ ఒక వేరియబుల్ తీసుకొని కాన్స్టెంట్ H1 ఒకటి తీసుకుంటాను. H1 తీసుకొని ఇక్కడ ఇస్తాను అనమాట. H1లో బ్యాక్గ్రౌండ్ రెడ్ అని ఇస్తాను. రెడ్ కామ కలరు బ్లూ అని ఇస్తాను. ఇలా కలర్ బ్లూ ఇస్తాను. నెక్స్ట్ దీన్ని మనం మన H1 ట్యాగ్ ఇంకో H1 కాకుండా లేదా H2 ట్యాగ్ తీసుకొని H2 ట్యాగ్లో తెలుగు అని పెట్టేసి ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. దీనికి స్టైల్ అట్రిబ్యూట్ తీసుకుంటాము. ఈ స్టైల్ అట్రిబ్యూట్ తీసుకొని దీంట్లో డైరెక్ట్ H1 అని యూజ్ చేస్తాం అనమాట. ఈ స్టైల్ దానికి అప్లై అయిపోద్ది. ఇప్పుడు చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా అవుట్పుట్. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని మన వీడియోస్ ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. మన వీడియోస్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి వీడియో కిందన. ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ సీసెస్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ఎక్స్టర్నల్ సీసెస్ గురించి తెలుసుకోవాలంటే వెరిఫై తెచ్చుకోవాలి కాబట్టి ఆల్రెడీ ఇక్కడ యాప్ డాట్ సిఎస్ఎస్ అని ఉంది. దీన్ని నేను ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ ఎస్సీ అని ఇచ్చి కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను. జస్ట్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇంపోర్ట్ సింగిల్ కోట్స్ ./app.css app.css అని తీసుకున్నాను. ఇప్పుడు ఆ ఎస్ఏ అనే దాన్ని ఇక్కడ H2 ట్యాగ్లో తీసుకుంటాను. తెలుగు అని రాశాను. ఇక్కడ జస్ట్ నార్మల్గా మనం వెబ్లో HTML CSS ఎలా యూజ్ చేస్తామో అక్కడ ఇలాగేనే ఇక్కడ క్లాస్ని నార్మల్గా అక్కడ క్లాస్ కాబట్టి ఇక్కడ మనకి క్లాస్ నేమ్ యూజ్ చేస్తాము. ఇక్కడ క్లాస్ నేమ్ ఎస్ఏ అని ఉపయోగించగానే ఇది అనేది అక్కడ అప్లై అవుతుంది. ఇదిగోండి ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదా తెలుగు అని. థ్యాంక్ యూ.